యెహోవాను స్తుతించడం మంచిది. కీర్తనల గ్రంథము 92వ కీర్తన మొదటి వచనం ఈ రీతిగా మనకు తెలియజేస్తుంది. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మన అందరికీ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయనను మనం స్తుతించాలి, ప్రభువుల వారిని స్తుతించడం మంచిది అని వాక్యం సెలవిస్తుంది. మన అనుదిన జీవితంలో ఉదయం లేవగానే మొదలుకొని సాయంత్రం మన పనులన్నీ ముగించుకొని రాత్రి పడుకునేంత వరదాకా మనం ఏదో ఒక పనిలో ఉంటామే తప్ప ప్రభుల వారిని స్మరించుట, ప్రభుల వారిని స్తుతించుట మాత్రం మానేస్తాం. కాబట్టి ప్రతి పనిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, నువ్వు ఏ సమయంలో ఎక్కడ ఉన్నా కూడా నీ నోట స్తుతి ఉంటే దేవునికి మహిమ వస్తుంది. ఆ స్తుతి ద్వారా నీవు చేయబోతున్న ప్రతి పని అయినా, నువ్వు ఏం చేసినా కూడా ప్రభు దాన్ని దీవించడానికి అవకాశం ఉంది. ఏం చేసినా అంటే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే నువ్వేం అడిగినా కూడా దేవుడు అది చేయడానికి వీలు పడుతుంది. ప్రభువుని స్తుతించడం కొరకు నీవు చేయబడ్డావు. దేవుడు కూడా అది కోరుకుంటున్నాడు. నీవు అలాగ ఉండటం కొరకు ప్రభు నిన్ను